టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదిరితే కొందరు నేతల స్థానాలకైతే ఎసరు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎంపీ రఘురామకృష్ణరాజు సీటుకు కూడా ఇప్పుడు ఎసరు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ బీజేపీ జనసేన మధ్య పొత్తు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సీట్ల సర్దుబాటు పైన చర్చలు నడుస్తూ ఉన్నాయి. గురువారం రాత్రి అమిత్ షా, జేపీ నడ్డా తదితరులు రాష్ట్ర బీజేపీ పెద్దలతో ఢిల్లీలో సమావేశం నిర్వహించి పొత్తు కుదిరితే ఏ స్థానాలు తీసుకోవాలి, బీజేపీకి గెలుపు అవకాశాలు అధికంగా ఉండే స్థానాలు ఏంటి అన్న దానిపైన రాష్ట్ర బీజేపీ నేతల్ని బీజేపీ పెద్దలు ఆరాధీశారు. ఈ సందర్భంగానే నరసాపురం సీటు పైన కూడా చర్చ జరిగింది. నరసాపురం స్థానం నుంచి రఘురామకృష్ణరాజు ఇక్కడ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో నరసాపురం నుంచి ఆ స్థానాన్ని బీజేపీ తీసుకొని అక్కడ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని పోటీకి నిలిపితే బాగుంటుంది, గెలుపు అవకాశాలు అక్కడ మెరుగ్గా ఉంటాయని పురంధేశ్వరి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి బీజేపీ పెద్దల ప్రతిపాదన చేశారు. బీజేపీ పెద్దల వద్ద గతంలో కృష్ణంరాజు 1999లో ఇదే స్థానం నుంచి ఎంపీగా బీజేపీ తరఫున గెలిచారు. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి క్యాబినెట్లో రక్షణ శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. కాబట్టి ఇలాంటి అక్కడ దాంతోపాటు సామాజిక వర్గం, క్షత్రియ సామాజిక వర్గం ఓట్లు కూడా ఆ పార్లమెంట్ పరిధిలో అధికంగా ఉన్నాయి. ఈ కోణంలో, ఈ నేపథ్యంలో ఆ స్థానం నుంచి శ్యామలాదేవిని పోటీకి నిలిపితే బాగుంటుందని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రతిపాదించారు. రఘురామకృష్ణరాజు ఏమో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరితే తాను కూటమి నుంచి పోటీ చేస్తానంటూ చాలాసార్లు ప్రకటించారు. ఒకవేళ బీజేపీ కూటమిలోనికి రాకపోయినా టీడీపీ నుంచి నరసాపురం స్థానం నుండి పోటీ చేయాలని రఘురామకృష్ణరాజు అనుకున్నారు. అయితే ఇప్పుడన్నీ ఈక్వేషన్లు మారిపోతున్నాయి. బీజేపీ పెద్దలు అక్కడ నిజంగానే కృష్ణంరాజు సతీమణి పేరును ప్రతిపాదిస్తే ఒక బెటర్ ఆప్షనే. ఒకవేళ ఆ సీటు బీజేపీకి కేటాయిస్తే అభ్యర్థిగా అక్కడ ఎవరిని పెట్టాలి అన్నప్పుడు కృష్ణంరాజు సతీమణి ఒక మంచి క్యాండిడేటే అవుతారు. కాబట్టి ఆ ప్రతిపాదన వైపు మొగ్గు చూపితే రఘురామకృష్ణరాజుకు మాత్రం సీటు దక్కడం అన్నది కష్టమవుతుంది. అయితే ఒకటి మాత్రం నిజం, టీడీపీ నేతలు కూడా పోరాటం చేయడానికి జంకి ఇళ్లలో కూర్చున్న సమయంలో కూడా రఘురామకృష్ణరాజు రిస్క్ తీసుకొని మరీ వైసీపీ ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. ఆ పార్టీ నుంచే గెలిచినప్పటికీ కూడా చాలా రిస్క్ తీసుకున్నారు. ఆ తర్వాత అటువైపు నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చిందన్నది కూడా చూసాం. అంత రిస్క్ తీసుకొని ప్యారలల్గా ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సినంత స్థాయిలో ఫైట్ చేసిన రఘురామకృష్ణరాజుకు ఇప్పటికైనా టికెట్ దక్కపోతే చంద్రబాబు నాయుడుకు ఆ నింద చుట్టుకునే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా బీజేపీకి ఆ సీటును ఇచ్చేశారు. రఘురామకృష్ణరాజును చంద్రబాబు నాయుడు వాడుకొని వదిలేశారు అన్న ప్రచారం అయితే ఉధృతంగా సాగే అవకాశం ఉంటుంది. రఘురామకృష్ణరాజుకు ఇంత ఫైట్ చేసిన రఘురామకృష్ణరాజుకు చివరకు ఎంపీ టికెట్ కూడా దక్కకపోతే అది ఆయనకు కూడా వ్యక్తిగతంగా అవమానం కిందే అవుతుంది. అయితే బీజేపీ పెద్దలతో రఘురామకృష్ణరాజు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. సో వాటన్నింటిని ఉపయోగించి బీజేపీ పెద్దల్ని కూడా కలిసి ఆ సీటు తనకే దక్కేలాగా రఘురామకృష్ణరాజు ఏమైనా చేస్తారా, బీజేపీ పెద్దలు ఆ ప్రతిపాదనను అంగీకరిస్తారా అన్నదైతే చూడాలి.